వైసీపీలో నానాటికి కీలక నాయకులు హ్యాండ్ ఇస్తున్నారు. మన అని అనుకుని భుజాలపైకెత్తుకున్న వారు చాలా మంది జగన్ను వదిలేసి వెళ్లిపోతున్నారు. ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ వీరిలో కీలకం. వారంతా జగన్తో విభేదించి పొరుగు పక్షానికి జైకొట్టారు. తాజాగా జగన్ ఆత్మగా పేరున్న విజయసాయిరెడ్డి కూడా తాజాగా తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు. ఇతర నేతలు పోయింది వేరు, సాయిరెడ్డి పోవడం వేరు. రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు జంప్ చేసినా వారిని ఏదో రకంగా భర్తీ చేసుకోవచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వారు లేని లోటును సరిదిద్దుకోవచ్చు కూడా. అయితే కేంద్ర స్థాయిలో ముఖ్యమైన కీలక ప్రధాని, హోంమంత్రుల స్థాయిలో మంత్రాంగం నడిపిన సాయిరెడ్డి జంప్ చేయడం అంటే ఒక రకంగా వైసీపీకి కాళ్ళు చేతలు ఆడని పరిస్థితి తీసుకురావడమే. పైగా ఢిల్లీలో సాయిరెడ్డి వంటి బలమైన వైసీపీ గలం వినిపించకుండా పోతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఢిల్లీలో వైసీపీకి ఉన్న గుర్తింపు వ్యక్తిగతంగా వచ్చింది కాదు. జగన్ ఇచ్చిన చొరవతో సాయిరెడ్డి సంపాదించి పెట్టిన పరిచయాలు, గుర్తింపే పార్టీకి వెన్నుదన్నుగా మారాయి. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి వంటి నాయకుడు జంప్ చేస్తే ఆ ప్రభావం పార్టీపైనే కాకుండా వ్యక్తిగతంగా జగన్ పై ఉంటుంది. దీనిని గుర్తించిన జగన్ తన సతీమణి భారతిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని ప్రచారంలా వినిపిస్తుంది. ఆమెను రాజ్యసభకు పంపడం ద్వారా ఢిల్లీలో ఏర్పడిన గ్యాప్ ను భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో వైసీపీ నుంచి రాజ్యసభకు నాయకులను పంపించే ప్రయత్నం సఫలమవుతుందా అనేది ప్రశ్న. ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 11 మాత్రమే ఉన్న నేపథ్యంలో వైసీపీ నేరుగా రాజ్యసభకు ఎవరిని ప్రమోట్ చేసే పరిస్థితి లేదు. కానీ మరో రూపంలో భారతిని రాజ్యసభకు పంపించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. అదే నామినేటెడ్ దారిలో రాష్ట్రపతి సిఫారసు లేదా మీడియా రంగంలో ఉన్న వెసులుబాటు ద్వారా భారతిని రాజ్యసభకు పంపించడం ద్వారా సాయిరెడ్డి లేని లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉందన్న చర్చ వైసీపీలో వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.